హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ చూడండి, మనం మే 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ 2G స్పెక్ట్రమ్ మీద కేంద్రం అభ్యర్థన చేస్తే దాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. ఏమైంది ఇక్కడ అంటే, మనకి 2G స్పెక్ట్రమ్ కేసు అన్నటువంటిది నడిచింది. అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేసి ఉంటుంది, అవునా? మనం చదువుకుంటాం కదా, ఎక్స్రేస్, గామా రేస్, అవునా? అవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో అనమాట. ఆ స్పెక్ట్రమ్లో ఆ వేవ్స్ ఏవైతే అంటే ఎయిర్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కేటగరైజ్ చేసి దాన్ని గవర్నమెంట్ ఇదిగో ఈ స్పెక్ట్రమ్, ఇన్ని హెడ్జెస్ ఉండే స్పెక్ట్రమ్ మీరు యూజ్ చేసుకోండి, ఇన్ని హెడ్జెస్ ఉండే స్పెక్ట్రమ్ మీరు యూజ్ చేసుకోండి అన్నట్టుగా టెలికాం కంపెనీస్కి వాటికి పర్మిషన్స్ ఇస్తుందన్నమాట. అలా మనకి టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి 2G స్పెక్ట్రమ్లో 2008లో ఏమైంది? దాదాపు 122 కంపెనీలకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తాము అన్నట్టుగా ఈ బేసిస్లో అప్పట్లో పర్మిషన్స్ ఇచ్చారనమాట. అయితే దీని మీద 2010లో సుప్రీంకోర్టుకి వెళ్తే 2012లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు ఏమని చెప్పింది? ఇదిగో దానికి ముందు ఇంకొక విషయం ఏంటంటే, క్యాగ్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఏమని? ఆక్షన్కి వెళ్లకుండా ఇలా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇవ్వటం వల్ల 1.76 లక్షల కోట్లు గవర్నమెంట్కి, అంటే గవర్నమెంట్ ఎక్స్చెకర్కి నష్టం వాటిల్లింది అనేసి. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది? ఏదైనా కానివ్వండి, నెక్స్ట్ నుంచి స్పెక్ట్రమ్ అలొకేషన్ అన్నటువంటిది ఆప్షన్ ద్వారా మాత్రమే జరగాలి అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో రీసెంట్గా టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ అనేసి 2023లో తీసుకొచ్చారు. దాంట్లో ఏమనుంది? డిఫెన్స్ కావచ్చు లేదా స్ట్రాటజిక్ పర్పసెస్కి సంబంధించిన కొన్ని స్పెక్ట్రమ్స్కి డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ద్వారానే స్పెక్ట్రమ్ అలొకేషన్ అన్నటువంటిది చేయొచ్చు అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్లింక్ కావచ్చు, వన్ వెబ్ కావచ్చు, ఇలాంటి వాటికి ఇవ్వచ్చు అన్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ద్వారా ఇవ్వచ్చు అన్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ ఎయిర్టెల్ బ్యాక్డ్ ఈ వన్ వెబ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ద్వారా ఇస్తే దీన్ని మళ్ళీ కొట్టేస్తే ఎలాగా అన్నట్టుగా సుప్రీంకోర్టుని కేంద్ర ప్రభుత్వం ఏమని అడిగింది? ఇదిగో 2012లో మీరు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ఒకసారి విచారణ జరపండి, దాని మీద మళ్ళీ సంస్కరణలు అనేవి తీసుకురండి అన్నట్టుగా చెప్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందనమాట. నెక్స్ట్ ఇందులో ఇంకో సబ్ టాపిక్ చూడండి. సిబిఐకి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నటువంటిది మా నియంత్రణలో ఉండదు అన్నట్టుగా కేంద్రం సుప్రీంకోర్టుకి చెప్పింది. అంతేకాదు సిబిఐ చేసే దర్యాప్తును కూడా మేము పర్యవేక్షించబోము ఇంక నుంచి అన్నట్టుగా చెప్పింది. ఎందుకని అంటే, రీసెంట్గా విపక్షాలు ఏం చేస్తున్నాయి? ఇదిగో ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉందో అది రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయటం కోసం సిబిఐ, అలాగే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటుంది, దుర్వినియోగపరుస్తోంది వాటిని అన్నట్టుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలా చెప్పిందనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటే ఏంటి? ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అనేసి అంటాము. ఎప్పుడు జరుపుకుంటాం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని? మనము ప్రతి సంవత్సరం మే 5వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ చూడండి, నాసా, అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ఒక ప్రయోగాన్ని నిర్వహించిందనమాట. ఏం ప్రయోగం ఇది అంటే, మన స్పేస్లో చాలా దూరం నుంచి ఒక లేజర్ సంకేతం అన్నది భూమికి చేరింది. అది ఎంత దూరం అంటే చూడండి, 22.6 కోట్ల కిలోమీటర్ల నుంచి. నాసాకి సంబంధించి సైకి అన్నటువంటి ఒక వ్యోమనౌక ఉందన్నమాట. ఆ సైకి వ్యోమనౌక నుంచి ఈ యొక్క లేజర్ సందేశాన్ని పంపించారు. మనం చూస్తే సైకి 16 అనేటటువంటి ఒక గ్రహ శకలం ఉంది. దాని మీద పరిశోధన కోసం ఈ సైకి అన్నటువంటి ఉపగ్రహాన్ని పంపించారు. అక్కడి నుంచి ఒక లేజర్ సందేశాన్ని ఇక్కడికి తీసుకున్నారనమాట. ఈ సైకి 16 అన్నటువంటిది అంగారకుడికి గురుగ్రహానికి మధ్య ఉందన్నమాట. మరి నార్మల్గా ఇక్కడ మనం చూస్తే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేసి అంటే ఏంటి? ఇది మార్స్కి మరియు జూపిటర్కి మధ్యలో ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఈ సైకి 16 అన్నటువంటి ఒక గ్రహ శకలం అన్నటువంటిది ఉంది. దాని మీదకి సైకి అన్నటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ని, వ్యోమనౌకని మనం పంపించామన్నమాట. అయితే అక్కడి నుంచి లేజర్ కమ్యూనికేషన్ని పరీక్షించాలన్నట్టుగా ఇంతకుముందు నిర్ణయించి అందులో డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ అన్నటువంటి వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేస్తారు. అంటే అంతరిక్షంలో ఎక్కువ దూరాల మధ్య లేజర్ కమ్యూనికేషన్స్ పాసిబుల్ అవుతాయా లేదా అన్నటువంటి ప్రయోగం అన్నమాట ఇది. నెక్స్ట్ చూడండి, కాంగోలో ఒక కొత్త రకం ఎంపాక్స్ అన్నటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ గమనించాలి, ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో
ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాపించగలదు. అంతేకాదు కాంగోలో ఈ సంవత్సరం జనవరి నుంచి 4,500కు పైగా కేసులు నమోదయ్యాయి, 300 మంది చనిపోయారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారన్నమాట. మనం చూస్తే తూర్పు కాంగోలో ఇలా ఎంపాక్స్తో ఆసుపత్రి పాలైన రోగుల్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఈ వైరస్లో జన్యు పరివర్తనలు అనేటటువంటివి చోటు చేసుకుంటున్నాయి, మ్యుటేషన్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. దాంతో కొత్త వర్షన్ని గుర్తించడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల వ్యూహాన్ని కూడా మార్చాల్సి వస్తుంది. మరి ఎంపాక్స్ అన్నటువంటిది ఎక్కువగా శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతోంది. సెక్స్ వర్కర్స్లో ఇవి ఎక్కువగా వెలుగు చూశాయన్నమాట ఈ కేసెస్ అన్నటువంటివి. నెక్స్ట్ చూడండి, కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరును పెట్టారు. అదేమైంది అంటే రీసెంట్గా తమిళనాడు దగ్గర ఒక కొత్త జీవిని కనుగొన్నారు. దానికి పేరు ఏమని పెట్టారో తెలుసా? బాటలిప్స్ చంద్రయాని అన్నటువంటి పేరును పెట్టారు. ఈ జీవి మెరైన్ టార్డిగ్రేడ్ అన్నటువంటి జాతికి చెందింది. కేరళలో కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారనమాట. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు, వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. 4 జతల కాళ్ళు అనేవి దీనికి ఉన్నాయి. ఇవి సాగర జీవనం అలాగే తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అంతేకాదు అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడగలిగేటటువంటి తొలి జీవి కూడా ఇదే. అందుకే ఇది మనకి ఇంపార్టెంట్. సో దాని పేరు ఏమని పెట్టారు ఇప్పుడు? బాటలిప్స్ చంద్రయాని అన్నటువంటి పేరు. నెక్స్ట్ చూడండి, మన విశ్వం అంచుల్లో కాస్మిక్ గ్లిచ్ అన్నటువంటి దీని గుట్టు విప్పే కొత్త నమూనాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇక్కడ ఏమైంది అంటే గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం అనేటటువంటిది ఉంటుంది. ఈ సిద్ధాంతం మన విశ్వం పుట్టుక కారణమైనటువంటి బిగ్ బ్యాంగ్ని వివరించడం దగ్గర నుంచి కృష్ణ బిలాల్ని ఫోటోగ్రఫీ తీసేంత వరకు చాలా అంశాల్లో అవసరమవుతుంది. కానీ మన విశ్వంలో పెద్ద పెద్ద స్థాయిల్లో గనక మనం గురుత్వాకర్షణ గురించి అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు చాలా తేడాలు కనపడుతున్నాయి. ఎందుకంటే విశ్వం విస్తరిస్తూ ఉన్నట్టు దాదాపు 100 సంవత్సరాల కిందటే ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఇది విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ అన్నటువంటిది బలహీనపడుతోంది, దాని ఫలితమే అన్నట్టుగా కొంతమంది చెప్పారు. మరి ఆ నేపథ్యంలో ఇదిగో ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతంలో వైరుధ్యాలు అన్నటువంటివి ఉన్నాయి. వాటి కారణాలను వివరించడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ గెలాక్సీలేమో కాంతి వేగంతో వెళ్తూ ఉంటాయి. ఆ స్థాయిలో ఉండే పరిణామాలకు ఐన్స్టీన్ సిద్ధాంతం సరిపోకపోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి లోపాన్నే మనం కాస్మిక్ గ్లిచ్ అనేసి పిలుస్తున్నాం. అంటే ఇది 100 కోట్ల కాంతి సంవత్సరాలతో ముడిపడినటువంటి అంశం. మరి ఇప్పుడు రీసెంట్గా ఒక గణిత నమూనాని రూపొందించారు కదా, మరి ఇది గనక దీనికి పరిష్కారం చూపుతుందా అన్నటువంటిది మన ముందుండేటటువంటి ప్రశ్న. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆల్రెడీ మనం చదువుకుంటూ ఉన్నటువంటిదే. హమాస్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య వార్ అనేది జరుగుతోంది. ఆ నేపథ్యంలో గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అలాగే సౌదీ అరేబియా ఇవన్నీ కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ గమనిస్తే రఫా మీద ఇజ్రాయెల్ దాడిని నివారించాలంటే తొందరగా మీరు సంతకం చేయండి అన్నట్టుగా హమాస్ సంస్థ మీద ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దాని కింద మొత్తం 3 దశలు ఉన్నాయి. అంటే 1 6 వారాల కాల్పుల విరమణ. అయితే హమాస్ ఏమంటోంది? ఇదిగో శాశ్వత పరిష్కారం మాత్రమే మేము కోరుకుంటున్నాము, బందీలందరినీ విడుదల చేస్తాం, దాని బదులుగా యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా వదిలేయాలి అన్నట్టుగా కోరుకుంటుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాలు పూర్తిగా వెళ్ళిపోవాలి అనేసి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ 3 డిమాండ్స్ అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తున్న ఈజిప్ట్, ఖతార్ మాత్రం హమాస్ని ఇదిగో మీరే కొంచెం తగ్గండి అన్నట్టుగా బుజ్జగించే ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉన్నారు. కానీ కాల్పుల విరమణే శాశ్వత విరమణగా తర్వాత మారుతుంది, ముందైతే ఒప్పుకోండి ఇప్పటికీ అంటే హమాస్ ఏమో లేదు లేదు మాకు శాశ్వత కాల్పుల విరమణే కావాలి అన్నట్టుగా హమాస్ చెప్తూ ఉన్నారు. అది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ భారత్ ఏమంది అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం కావాలి అంటే పాలస్తీనా ఆల్రెడీ దరఖాస్తు చేసుకుంది. దానికేమో వీటో చేస్తూ ఉండటం వల్ల ఆమోదం పొందట్లేదు. కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ దీన్ని పునఃపరిశీలిస్తారు, అప్పుడు పాలస్తీనాకి గుర్తింపు వస్తుందేమో అన్నట్టుగా భారత్ చెప్తోంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, వృక్షవేద్ అరణ్య అన్నటువంటిది ఏంటిది? గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అన్నటువంటిది అస్సాంలో కూడా మొదలైంది. ఇక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎవరు? సంతోష్ కుమార్. ఈయన వృక్షవేద్ అరణ్య అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకి చెందినటువంటి పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన జాదవ్ పాయంగ్ ఈయనతో కలిసి
ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారనమాట. ఇందులో భాగంగా అస్సాంలో ఉన్నటువంటి జోర్హాట్ అనే అటవీ ప్రాంతంలో అరుణాచల ద్వీపం ఉంది. అందులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఇదిగో పోస్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎలక్షన్స్ జరిగిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే ఇదిగో ఈ పథకాలు అనేవి తీసుకొస్తాము, వాటిలో లబ్ధి పొందాలి అంటే ఇదిగో ఇప్పుడే దీంట్లో రిజిస్టర్ చేసుకోండి అన్నట్టుగా వివరాలని సేకరిస్తూ ఉన్నారు. అలాగా సర్వేలు పథకాల లబ్ధి పేరుతో ఓటర్ల వివరాలని సేకరించటం అన్నటువంటిది తప్పు, అలా చేస్తే కఠిన చర్యలు అన్నటువంటివి ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ కర్ణాటకలోని హసన్ ఎంపీ అయినటువంటి ప్రజ్వల్ రేవన్న ఈయన అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అతనికి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అన్నటువంటిది లుకౌట్ నోటీసుల్ని జారీ చేయటం జరిగింది. మరి ఇక్కడ మనం గమనిస్తే హసన్ ఎంపీ మీద ఇలా లైంగిక వేధింపుల ఆరోపణల మీద దర్యాప్తు చేయాలన్నట్టుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కర్ణాటక ప్రభుత్వం ఈ సిట్ని ఏర్పాటు చేసింది. అయితే దీని ముందర ఈ తండ్రి కొడుకులు అసలు హాజరవ్వలేదు అన్నట్టుగా ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చారనమాట. నార్మల్గా విచారణకు హాజరయ్యేందుకు 7 రోజులు గడువు ఇవ్వండి అన్నట్టుగా ప్రజ్వల్ రేవన్న అభ్యర్థన చేసుకుంటే దాన్ని తిరస్కరించడంతో ప్యానెల్ ఈ నోటీస్ని జారీ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఏపీలో ఓటర్లు 4,14,1,887 మంది ఉన్నారు. అందులో చూడండి కర్నూలు జిల్లాలో అత్యధికమైన ఓటర్లుంటే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నారు. అయితే అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాలో భీమిలి మొదటి స్థానంలో ఉంటే అత్యల్ప ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పెడన అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. అలాగే ఓటర్లలో పురుష ఓటర్లు 2,39,851 మంది ఉంటే మహిళలు 2,10,58,615 మంది, ఇతరులు 3,421 మంది ఉన్నారు. అంటే ఇక్కడ పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ చూడండి, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి సాక్స్గావ్ లోయ అన్నటువంటి దాంట్లో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. దాని మీద భారతదేశం చాలా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆల్రెడీ ఇప్పటికే చైనాకి మేము నిరసనలు తెలియజేశాము అన్నట్టుగా మన విదేశీ వ్యవహారాల శాఖ కూడా చెప్తోంది. అయితే ఈ ప్రాంతం అన్నటువంటిది సాక్స్గావ్ లోయ ఏదైతే ఉందో దీన్ని పాకిస్తాన్ చైనాకి అక్రమంగా అప్పగించింది. 1962లో ఇండో చైనా వార్ జరిగిన తర్వాత 1963లో పాకిస్తాన్ చైనా చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఇప్పటిదాకా భారతదేశం అధికారికంగా గుర్తించలేదు. ఇది చైనాలో సీడ్ అయిపోయినటువంటి ఒక ప్రదేశం అన్నమాట. నెక్స్ట్ చూడండి, అంతరించిపోయే ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న ఏ పక్షిజాతి పరిరక్షణ కోసం వాటి యొక్క ఆవాస ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అవకాశం ఉందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్పర్ట్ ప్యానెల్ని ఏర్పాటు చేసింది. మరి ఏ పక్షి అంటే బట్టమేక పక్షి. ఇది మన భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ విస్తరిస్తూ ఉంటాయి. 1969లో ఈ పక్షుల సంఖ్య 1200కు పైగా ఉంటే ప్రస్తుతం 200కు పైగా తగ్గిపోయింది. అందులో 80% రాజస్థాన్, గుజరాత్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కూడా బట్టమేక పక్షులు అన్నటువంటివి కనబడుతున్నాయి. నెక్స్ట్ చూడండి, 4 దేశాలతో కూడినటువంటి ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం లేదా ఈఎఫ్టీఏ అంటాం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో భారతదేశం రీసెంట్గా ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి ఈఎఫ్టీఏలో లేదా ఎఫ్టాలో ఉన్నటువంటి 4 సభ్య దేశాలు ఏవి అంటే స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే మరియు లిచెన్స్టైన్ అన్నటువంటి 4 దేశాలు. నెక్స్ట్ చూడండి, చివరిగా అస్సాంలోని బ్రహ్మపుత్ర నది వెంట వరదలు, నది ఒడ్డుకోత ప్రమాద నిర్వహణని ప్రోత్సహించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత మొత్తం రుణాన్ని మంజూరు చేసింది అంటే $200 మిలియన్. సో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.